మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి చెయ్యండి. స్టార్ట్ చేద్దాం. పార్టీ లేదా పుష్ప? పార్టీ ఉంది పుష్ప. మోడల్ మోడల్ సూపర్ మోడల్ హడల్ హడల్ ఉండదడల్. ఈ కోట్ ఏంటి, టీ షర్ట్ ఏంటి, ప్యాంట్ ఏంటి, టై ఏంటి, బట్టలతో చంపేకుడు తెలుసా నువ్వు? దైద్యుడా. హాట్ స్టైల్ చంద్రుడు పట్టాలకు మోడలు దానైన సూర్యుడు మోడలింగ్ టాపర్ మోడల్ మోడల్ సూపర్ మోడల్. అవును రే, ఈ సఫారీ నీకు అంత అవసరం ఏంట్రా? నచ్చలేదా సార్ మీకు? పరమ చండాలంగా ఉంది. ఇంకెప్పుడు వేసుకోండి సార్. ఇదేంద్రావు బడ గమ్మదుకుందిరా పోయి. ఇదేమ్రా గుడుగుడు గుంజం తిరిగినట్టు ఇడినే తిరుగుతున్నాం. ఇట్లున్నాయి లోపలికి ఎట్లా పోతాం? ఈరోజు సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. నేను ఫైల్ చేసిన రిట్ పిటిషన్ కోర్టులో విచారణకు రావడం జరిగింది. ఏం చేద్దామంటావు మరి? ఏం చేద్దామంటావా? దానిలో స్వయంగా వచ్చి నా వాదనలు వినిపించడం కోసం కోర్టు వారి ముందు హాజరయ్యాను. దీని పూర్వపరాలు ఏమిటంటే, నేను నవంబర్ 19వ తారీఖున ఒక 5 కంప్లైంట్స్ కన్సర్న్ పోలీస్ స్టేషన్ పట్టాపురంలో ఇవ్వటం జరిగింది. వారు వాటిని రిజిస్టర్ చేయలేదు. నేను తలుచుకుంటే నేను సస్పెండ్ చేస్తావా, డిస్మిస్ చేస్తావా? చేసుకో, బయటికి పోరా. ఇది నా కంట్రోల్లో ఉన్న వన్ ఆఫ్ ది పోలీస్ స్టేషన్. ఇది నీ కంట్రోల్లో ఉన్న వన్ ఆఫ్ ద పోలీస్ స్టేషన్. ఇది నా కంట్రోల్లో ఉన్న వన్ అండ్ ఓన్లీ పోలీస్ స్టేషన్. ఆ తర్వాత ఎస్పీ గారికి కూడా సేమ్ రికమెండేషన్స్ ఇవ్వటం జరిగింది. అయినా పోలీస్ వారు వాటిని రిజిస్టర్ చేయలేదు. ఏదైనా ఒక కాగ్నిజబుల్ అఫెన్స్ యొక్క ఇన్ఫర్మేషన్ పోలీస్ స్టేషన్లో ఇస్తే ఆపరా సోది మొహోడా, నువ్వు నీ చదువు ఇంగ్లీషు. వితౌట్ డిలే రిజిస్టర్ చేయాలి. అది చట్టం చెబుతున్నటువంటి అంశం. చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో చట్టం చెబుతున్నటువంటి అంశాన్ని పట్టాపురం పోలీసు వారు, గుంటూరు జిల్లా పోలీసు వారు పాటించకపోవడంతో గత్యంతరం లేక రిట్ ఆఫ్ మ్యాండమస్ ని నేను కోర్టులో ఫైల్ చేయడం జరిగింది. ఆశీర్వదించండి మావయ్య. నాకు ఫోన్ చేసి, మేము కేసు రిజిస్టర్ చేస్తున్నాము, ఏదైతే రిట్ పిటిషన్లో మీరు మెన్షన్ చేశారో ఆ 5 కేసులు కూడా మేము రిజిస్టర్ చేస్తున్నామని పోలీసు వారు చెప్పారు. అటు చూడు బే. ఒక 5 కంప్లైంట్స్ వారు వాటిని రిజిస్టర్ చేయలేదు. ఆ 5 కేసులు కూడా మేము రిజిస్టర్ చేస్తున్నామని పోలీసు వారు చెప్పారు. దీనికి మీరు ఏమంటారు సార్? కానీ కేవలం 4 కేసులు మాత్రమే రిజిస్టర్ చేశారు. 4 వారాల తరువాత దీనిలో పూర్తి వివరాల మీద నేను కోర్టు వారి ముందు నా వాదనని, నా బాధని, నా ఆవేదనని వ్యక్తం చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. మస్తు పర్ఫార్మెన్స్ ఇస్తున్నావురా, నేషనల్ అవార్డు విన్నర్ లెక్క. ఇంకా ఎక్కువ చేసినావు అనుకో, బొక్కలేసి పాయా చేస్తా. తక్షణమే రిజిస్టర్ చేయవలసినటువంటి బాధ్యత పోలీసు వారికి ఉంటుంది. ఇది చట్టం చెబుతున్నటువంటి అంశం. చట్టాన్ని ఎవరైనా, సార్ చట్టానికి ఎవరు చుట్టాలు కాదు సార్. అయితే చట్టాన్ని పాటించకపోతే కోర్టుకు వచ్చి సాధించుకోవచ్చును అనే విషయాలు చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి తరుణం. లా గురించి ఒక బుక్, కనీసం ఒక పేజీ అన్నా చదివామా? లార్డ్ సుహాసిని మూవీ 2 times చూసినా. ఇంతకు మించి కోర్టు వాదనలు ఉన్నప్పుడు, విచారణ ఉన్నప్పుడు మాట్లాడడం సమంజసం కాదు. నేనే వచ్చి ఒక న్యాయవాదిని ఎంగేజ్ చేయకోకుండా నేనే నా వాదనలు వినిపించాలని కోర్టు వారిని పర్మిషన్ అడిగాను. మా కేసు మేమే వాదించుకుంటాం యువర్ ఆనర్. తీర్పు కూడా మీరే ఇచ్చుకోండి రా. రే మనం ఎందుకు ఇక్కడ వెళ్ళిపోదాం రండి. సార్ సారీ సార్, అదేదో ఫ్లోలో వచ్చేసింది సార్.
ఎందుకంటే నా ఆవేదనని నేనైతేనే బాగా వ్యక్తం చేయగలననేటువంటి ఒక విశ్వాసంతో అంత సీన్ ఉందండి. ప్లేడర్ గారిని ఎంగేజ్ చేయకోకుండా ఈ పర్టికులర్ కేసులో నేనే వాదనలకు ముందుకొచ్చి వాదనలు కోర్టు వారి ముందు వినిపించడం జరిగింది. నా పత్తిగా నీలో చాలా చిత్రాలు ఉన్నాయిరా, ముందు ముందు చాలా చూపిస్తలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.